అమ్మ చేతి వంటలు ఏం చేస్తున్నారు ఇవాళ? చిలకడ దుంపల ఫ్రై. చిలకడ దుంపల ఫ్రై. ఈ చిలకడ దుంపలు ఉడకపెట్టారా? చిలకడ దుంపలు నా ఫేవరెట్ వెజిటబుల్ చిలకడ దుంప. హాఫ్ బాయిల్ అన్నమాట, హాఫ్, ఫుల్ కాదు, హాఫ్ బాయిల్. అంటే మరీ ఉడకబెట్టకుండా కొంచెం లైట్గా, అంటే నల్లగా అయిపోతాయండి. కొంచెం ఫ్రై అనేది చేయాలి, బాయిల్ అనేది చేయాలి. కొంచెం తీయగా, కొంచెం బంగాళదుంపలాగా, అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చిలకడ దుంప. చాలా మంచిది కూడా. చిలకడ దుంపని రోజుకు ఒక చిన్న ముక్కైనా తినాలంట, అంత మంచి అంట. సో అదే చిలకడ దుంపతో మనం ఫ్రై చేయబోతున్నాం ఇప్పుడు. మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చూద్దాం. చిలకడ దుంప ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనెలో ఫ్రై చేసిన చిలకడ దుంప ముక్కలు, ఉప్పు, నూనె, కారం, తాలింపు దినుసులు, పసుపు, ఆమ్చూర్ పొడి, గరం మసాలా పొడి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, శనగపిండి. సో డైరెక్ట్ ఇగురు కాబట్టి అన్ని రెడీగా ఉన్నాయి కాబట్టి స్టవ్ వెలిగిచ్చేస్తాం. నూనె కొంచెం ఎక్కువ ఫ్రై కదా, డీప్ ఫ్రై. ఆయిల్ పోస్తాను నేను, మీ దగ్గర నుండి కూడా పోస్తుంది. ఇప్పుడు ఎర్రగా తీయాలండి. చిప్స్ లాగా తీయాలా? చిప్స్ లాగా తీయండి. అర్థమైంది. వాటర్ లేవు కదా? వాటర్ లేదు, ఓన్లీ డ్రై. మీరు ఇవి ఉడికించి రెడీగా పెట్టారు అంతేనా? ఉడికించలేదండి, చిన్నగా ఆయిల్ పెట్టి వేయించారు. అసలు ఉడకలా ఇవి? ఉడకబెడితే ముద్దగా ఉడికిని వేపుడుతోటే సన్న సెగ మీద, బంగాళదుంపలాగా సన్న సెగ మీద వేయించి ముక్కలు తోలు తీసేసి ముక్కలు కట్ చేసుకొని కొంచెం దోరగా కాకుండా లైట్ గా వేయించి తీసేసాం. మనం బాగా చేసుకునేటప్పుడు ఎర్రగా వేయించాం. ఎందుకలా ముందు చెయ్యాలా? ఇలా చేయకపోతే ఏమవుతుందంటే నేను ఇక్కడికి తెచ్చేటప్పటికి నల్లగా అయిపోతుంది. ఓహో, అందుకని. మామూలుగా ఇంటి దగ్గర అయితే పీల్ చేసుకొని ఇలా ముక్కల్లా కట్ చేసి డైరెక్ట్ డీప్ ఫ్రై చేసుకోవచ్చు అంతే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక అన్ని సర్ది మళ్ళీ మేము షూటింగ్ అంతా రెడీ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ టైం పట్టుద్ది. వచ్చే దారి అంతా ఒక 1 అవర్. అప్పటికి ఈ ముక్కలన్నీ నల్లగా అయిపోతాయని కౌసల్య గారు ఏం చేశారంటే ఇంటి దగ్గర కట్ చేశారు కాబట్టి చక్కగా ఒక ప్యాన్లో పైన వేయించేసి ఇలా తెచ్చారు. ఇప్పుడు మనకి కూర వండటానికి రెడీ చేస్తున్నారు. నాకు శ్రీవణి గారు ఏదైనా పని చేస్తే ముద్దుగా అనిపిస్తారు. ఎందుకంటే ఆవిడ పొందిగ్గా వంట చేసేది అందరిలాగా కాదు, ఒక పొందిగ్గా దాని దగ్గర గరిటె అడ్డు పెట్టుకొని దాన్ని విష్ణు చక్రంలాగా అడ్డు పెట్టుకొని జాగ్రత్తగా చేస్తారు. అవును, అది కూడా కొంతమందికి వస్తుంది అలాగా. సో ఇలా మనం ఆలు కరకరలాడే ఆలు ఫ్రై చేస్తాం చూడు, అప్పుడు ఇలాగే కదా వేయించుతాం మనం. సో కొంచెం కదిలించకుండా కొద్దిగా వేగా కదిలిద్దాము, అప్పుడు గసగసలాడుతా కరకరలాడుతా వస్తాయి. ఓకే, తీసేయండి. దోరగా వేగిపోయి కదా, కొంచెం ఎర్రగా ఉన్నాయి. ఇంతకన్నా మరి ఇంకా చిప్స్ లా కావాలన్నా కూడా చేయొచ్చు. బట్ కరెక్ట్, మా కౌసల్య గారి స్టైలు ఇది. సో ఇప్పుడు ఇంత ఆయిల్ తీసేసి కొద్దిగా ఆయిల్ ఇంకొక బౌల్లో తీసుకోవాలి, ఫ్రై వండాలి కాబట్టి. ఈ బౌల్ కొద్దిగా వేస్తాను. తిరుగుమూత వేస్తున్నానండి. ఓకే, చట్పట్లాడగానే ఇవన్నీ మసాలాలు, ఆవాలు, మినపప్పు చట్పట్లాడగానే కొంచెం అన్ని కారం, ఉప్పు, పసుపు అన్ని వేయడమే. ఆవాలు, జీలకర్ర, మినపప్పు మనం మామూలుగా ఫ్రైకి తాలింపు వేసేటప్పుడు ఎలా ఇస్తామో అలా ఇస్తాము. ఈ కొంచెం కలర్ మారగానే మనం డీప్ ఫ్రై చేసిన చిలకడ ముక్కలు వేసేద్దాం. నేను ఇలాగ వేసిస్తూ ఉంటాను. గరం మసాలా, పసుపు, ఓకే, కారం కొంచెం ఎక్కువ వేస్తాను. ఆమ్చూర్, శనగపిండి మీరు వేసిండి. సో మనం అన్ని వరుసగా వేసేసాము. గరం మసాలా, ఉప్పు, కారం, అంటే ఆమ్చూరు, తర్వాత ఇప్పుడు శనగపిండి. ఇంకా కావాలంటే కొంచెం తక్కువ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. తీసేటప్పుడు ఆయిల్ తీసేద్దాము.
ఇంకా తీయక్కర్లేదు, దీంతో యాజ్ ఇట్ ఈస్ సర్వింగే. ఇగో కొత్తిమీర వేస్తున్నాను. ఓకే, అవి వేయించుకోవటమే ఒక చిన్న పని. అవి అలాగా ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేయకుండా అలాగే తీసేయడం ఓ అంతే. ఓ చాట్ లాగా తినొచ్చు కూడా ఇది. ఏగద్దు ఉల్లిపాయలు. అంతే, అయిపోయింది. వావ్, చాలా వెరైటీగా ఉంది కూర. స్నాక్ లాగానే వేపుడు లాగా రెండు రకాలుగా రెండు రకాలుగా తినేయచ్చు. అయిపోయింది. డన్. స్టవ్ ఆపేనా? ఇప్పుడు కాసేపటికి ఇవన్నీ అన్నీ అయిపోతాయి, దానికి అంటుకుపోతాయండి. రేవణి గారు, చట్పటాస చిలకడ దుంపలు ఫ్రై. ఓకే, సో రెడీగా ఉంది. నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను మీకు. చిలకడ దుంప ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనెలో ఫ్రై చేసిన చిలకడ దుంప ముక్కలు, ఉప్పు, నూనె, కారం, తాలింపు దినుసులు, పసుపు, ఆమ్చూర్ పొడి, గరం మసాలా పొడి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, శనగపిండి. చిలకడ దుంప ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. బాగా వేడెక్కిన తర్వాత చిలకడ దుంప ముక్కలన్నింటినీ బాగా నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. కరకరలాడేలాగా ఫ్రై అయిన ముక్కలన్నింటినీ ఒక ప్లేటర్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బాండీలోకి కొద్దిగా నూనె తీసుకొని తాలింపు దినుసులన్నీ వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసిన చిలకడ దుంప ముక్కలన్నింటినీ వేసుకోవాలి. ఇప్పుడు వాటికి సరిపడినంత గరం మసాలా, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, ఆమ్చూరు పొడి, ఉప్పు, శనగపిండి, కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత చివరగా దింపబోయే ముందు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ ప్లేట్లో తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన చిలకడ దుంప ఫ్రై రెడీ.